నమస్కారం. పిల్లలు బాగున్నారా? బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. మీరు సక్సెస్ అవ్వాలంటే చదువు కంపల్సరీ, అంతేనా? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసే ఉంటారు, అంతేనా? సో మీరు పైకి వెళ్ళాలంటే, లక్షాధికారులు, కోటీశ్వరులు అవ్వాలంటే ఏం చేయాలా? చదువుకుంటే వాటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. నేనే దానికి ఎగ్జాంపుల్. నేను ఇప్పుడున్నంత స్థితిలో లేను. నేను 10th క్లాస్ అప్పుడు మీకు అందరికీ చెప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి చెప్పులు? నా కాళ్ళకి చెప్పులు కూడా తెలియదు 10th క్లాస్ వరకు. తెలుసా మీకు? కోట హాస్టల్లో చదివేవాడిని నేను. కోట హాస్టల్లో ఉన్నప్పుడు నా కాళ్ళకి చెప్పులు కూడా లేవు. కానీ ఈరోజు నా కారు చూసారా మీరు? ఎంత కారు కాస్ట్ తెలుసా నీకు? 1,60,00,000. ఎలా వచ్చింది ఆ కారు నాకు? చదువు, హార్డ్ వర్క్. చదువుకుంటే ఇంకా పోర్షే ఉంది. దీనికంటే ఇంకా పెద్ద కార్లు ఉన్నాయి. బహుశా ఇంకొక 2 సంవత్సరాలకి నేను పోర్షే కారులో రావచ్చు ఇక్కడికి. దానికి అన్నిటికీ చదువుకోవాలా, హార్డ్ వర్క్ చేయాలా, సరేనా? మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, దేశం బాగుంటుంది, సరేనా? కష్టపడి చదువుకోండి. సోషల్ మీడియా ఉచ్చులో పడద్దు. పిల్లలు వింటున్నారా? ఓకేనా? బాగా చదువుకోండి. అసలు ఈ గోరుముద్ద కాన్సెప్ట్ ఎలా వచ్చిందో తెలుసా మీకు? మేము కోట హాస్టల్లో చదివేటప్పుడు 4:30 ఆకలేసేది. అరే ఎవరన్నా తింటే బాగుండు అనుకునేవాళ్ళు. కానీ అక్కడ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా 7కో 8కో ఇంకా రాత్రి డిన్నర్ చేయటమే. అలాంటప్పుడు ఈ ఆలోచన వచ్చి, అట్లీస్ట్ 10th క్లాస్ పిల్లలు ఎక్కువ చదువుతారు, ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటారు, ఎగ్జామ్స్కి ఒక 40 రోజుల ముందు, ఒక 30 రోజుల ముందు ఇలాంటి ప్రోగ్రాం పెడితే బాగుంటుందని ఈ గోరుముద్ద అనే కాన్సెప్ట్తో దీన్ని స్టార్ట్ చేసాం, సరేనా? మాకు సోపుల డబ్బులు ఇచ్చేవాళ్ళు హాస్టల్లో. అప్పుడు వచ్చినప్పుడు మాత్రం సాయంకాలం తినేవాళ్ళం, కానీ ఈ లోపల తినేదానికి డబ్బులు కూడా ఉండేటివి కాదు. సో బాగా చదువుకోండి. చదువే అన్నిటికీ పరిష్కారం. చదువుతో పాటు హార్డ్ వర్క్ కూడా చేయాలి, సరేనా? ఇంకా ఇంకొకటి, కొంతమంది ఏం చెప్తారంటే మాకు డబ్బులు లేవు, లేదంటే మాకు దూరం ఉన్నది. అవన్నీ కారణాలు. మనకు పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం చదువుకోవచ్చు. ఇప్పుడు నా ఫిజికల్ కండిషన్ చూశారు కదా మీరు. నేను చెన్నైలో ఈ కండిషన్తో 80 కిలోమీటర్ల సైకిల్ దొక్కేవాడిని నేను. ఎందుకంటే రూమ్కి, కోచింగ్కి వెళ్ళాలంటే బస్సుల్లో పోకుండా అలా కష్టపడి చదువుకొని రోజుకి 80 కిలోమీటర్ల సైకిల్ దొక్కేవాడిని. కష్టపడి చదువుకున్నాను, హార్డ్ వర్క్ చేశాను, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. మీరు కూడా కష్టపడి చదువుకోండి. ఈ ఒక 22-23 సంవత్సరాల వరకు మన ధ్యాస అంతా చదువు మీద ఉంటే ఇంకొక 40-45 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, సరేనా? నేను ఒక సంవత్సరానికి 2 ఫారిన్ ట్రిప్లు వెళ్తా, మంచి మంచి కారుల్లో తిరుగుతా. ఇవన్నీ ఎలా వచ్చినాయి? చదివే. మా నాన్నగారికి ఉండింది 1 ఎకరా పొలం, అంతే, ఒకే 1 ఎకరా. ఆ ఎకరాతో కొనలేం కదా, ఏమి కొనలేం కదా. చదువుకుంటే మంచిగా అన్నీ అవే వస్తాయి. హార్డ్ వర్క్ చేయండి, చదువుకోండి, సరేనా? ఈ రోజు నుంచి బాగా చదువుకోండి. చదువుకుంటారా? వెరీ గుడ్. సోషల్ మీడియా ఉచ్చులో పడద్దు. అసలు ఫోనే వాడద్దు. తల్లిదండ్రులు కూడా చెప్పండి, అసలు ఫోన్ అసలు పిల్లలకి ఇవ్వద్దు. ఫోనే అన్నిటికీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంది. బాగా చదువుకోండి. ఇంకా ఇప్పుడే అందరూ చెప్పారు 10 out of 10 జీపీఏ వచ్చిన వాళ్ళకి ₹1,00,000 ఖచ్చితంగా ఇస్తాను. ఎంతమందికి వచ్చి అంతమందికి ఇస్తాను. అది ఒక 7 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను, ఎవరు తీసుకోవట్లేదు నా దగ్గర నుంచి. ఈసారైనా తీసుకుంటారా? తీసుకోండి. ఇంతకు ముందే ఆ బాబుకి నేషనల్ అవార్డు వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ బాబుకి మా ట్రస్ట్ తరఫున ఒక 10,116 గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ నాన్న. ఇంకా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలని, మనస్ఫూర్తిగా ఇంటర్నేషనల్కి వెళ్ళాలని, ఇంకా మంచి మంచి తీసుకోవాలని కోరుకుంటూ మా ట్రస్ట్ ఎప్పుడు సహకారం ఉంటుంది. డెఫినెట్గా మీకు 10,116 మా ట్రస్ట్ తరఫున మా బాబు అని ఆయన వచ్చి మీకు అందజేస్తారు. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఇంకా మేడం ఇప్పుడే చిన్న కోరిక కోరారు. చిన్న కోరిక కోరారు. ఆ గ్రౌండ్ని తప్పకుండా మీరు అన్నీ పరిశీలించి అన్ని ఎస్టిమేషన్ వేసి మాకు ఇవ్వండి. తప్పకుండా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఏ ఫెసిలిటీస్ లేకుండా ఇంతమంది మెడికల్ని మీరు తయారు చేశారు. ఇంకొంచెం ఫెసిలిటీస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. బహుశా మన చిలకూరు మండలంలో ఒక ఇంకా మంచి ప్లేయర్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ పీఈటీ మేడంకి నా ధన్యవాదాలు. మా మండలానికి మంచి పేరు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చాలా టైం తీసుకున్నాను, ఏమనుకోవద్దు. బాగా చదువుకోండి. నేను చెప్పేది ఒకటి, చదువు, హార్డ్ వర్క్, అవి రెండే మీ జీవితాల్ని, మీ ఫ్యామిలీ, గ్రామం, దేశాన్ని మారుస్తాయి. సరేనా? మీ దృష్టి అంతా చదువు మీదే పెట్టండి. 24 సంవత్సరాల వరకు చదువే లోకం. ఆ తర్వాత ఎంజాయ్ చేయండి, లైఫ్ని ఎంతైనా ఎంజాయ్ చేయండి. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.